ఇప్పుడు వరకు ఎక్కడికి వెళ్ళొచ్చావు? నా ఫ్రెండ్కి హెల్త్ బాగోకపోతే హాస్పిటల్కి వెళ్ళొచ్చానండి. అవునా, సరే లోపలికి వెళ్ళు. చెప్పు చెల్లి. రే అన్య వదినేటి మన ఊరు వచ్చిందంట. మన ఊరు వచ్చిందా? ఏరా నీకు తెలీదా? నీకు మళ్ళీ చేస్తాను ఉండరా. నాకెందుకు అబద్ధం చెప్పింది? అమ్ము, ఎందుకమ్మా అంత భయపడుతున్నావు? నా దగ్గర ఏమైనా దాస్తున్నావా? ఏం లేదండి. సరే. నేను మీకు అబద్ధం చెప్పాను. నేను వెళ్ళింది నా ఆయన్ని కలవడానికండి. నాకు తెలుసు అమ్ము. ఎందుకు వచ్చిందిరా? చిన్నానికి హెల్త్ బాగోపోతే తనని చూడడానికి వచ్చిందంట అన్నయ్య. ఎందుకు వదినా అన్నికి నేనంటే అంత కోపం? ఒకే తల్లికి పుట్టుకుపోయిన ఒకే తండ్రి రక్తం పంచుకొని పుట్టాం కదా. ఎందుకు చిన్న అలా అనుకుంటున్నావు? ఇప్పుడు కూడా మీ అన్నయ్య నాకు ఈ డబ్బులు ఇచ్చి నీకు ఇచ్చిరమ్మని నన్ను పంపించారు చిన్న. నిజంగా అన్నయ్య పంపించారా వదినా? నిజం చిన్న. నాకు వాటి అర్థం కాలేదమ్ము. సహాయం నువ్వు చేసి నా పేరు ఎందుకు చెప్పు? చూడండి, మీ ఒంట్లో ఏ రక్తం అయితే ప్రవహిస్తుందో తన ఒంట్లో కూడా అదే రక్తం ప్రవహిస్తుంది. అలాంటప్పుడు ముక్కు మొహం తెలియని నేను సహాయం చేసి తీసుకుంటాడని ఎలా అనుకున్నారు? నా భర్త కోసం ఎవరు తప్పుగా మాట్లాడినా నేను భరించలేను. అందుకే మీ పేరు చెప్పానండి. ఏ భార్య అయినా భర్త విలువ పెంచాలనుకుంటేదే తప్ప తగ్గించాలని ఎప్పుడూ అనుకోదండి.